ఈ సినిమాతో యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయన కానీ రాంగ్ స్టెప్ వేసేసుకుని తొక్కేసుకున్నాడు. 3 గంటలు ఎట్లా గడిచినా అర్థమవుతుంది, కానీ పండుకున్నా నేను లోపల మొత్తము. ఈడుముడి సినిమాని ఎంత మంచి సినిమా భయ్యా, ఈ సినిమా తెచ్చిపెట్టి ఆ సినిమాని తొక్కేసింది భయ్యా. పాపం తెలుగు సినిమాని కాపాడండి భయ్యా. అసలు సినిమాలో 0-0-0-0 ఆడికి ఆడుకుంటే జీరోస్ కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకటి చెప్పాలంటే చిన్నపిల్లల మాత్రం ఈ సినిమాకి రాకూడదు, అందరూ పెద్దవాళ్ళతో మహా సినిమాకి రావాలి. సినిమా మనం చెప్పాలంటే ఓవరాల్గా యావరేజ్ సినిమా ఇది. ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది. బాలే బ్రో, ఫస్ట్ హాఫ్కే మీరు కూర్చొని వెళ్ళిపోతారు ఇంటికి, అట్లుంటుంది అన్న. టాక్సిక్ సినిమా ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అన్న. కానీ ఈ రోజు నుంచి మా యశ్ అన్న మొగజాతి ఆనిముత్యం అసలుకి ఒక్కొక్క హీరోనితోని 4-3 పిల్లల్ని అంటుండు. ఆ విధంగా ఉంది. విరగొడతామంటే చెప్పు, మంచాలే విరగొడతామని చెప్పేసి ఆ రేంజ్లో తీసుకుపోతుండే. అసలు మామూలు ఎలివేషన్ కాదు. నాకు తెలిసి అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదిలేయచ్చు, కానీ మా యశ్ మాత్రం ఏ హీరోని వదిలలే. సినిమా అయిపోయింది, నాకు అదే నచ్చింది చెప్పాలంటే. అంత బేకార్ ఉంది సినిమా. అరే లేదండి, చెప్తున్నా కదా, ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కావట్లేదు, అంత బేకార్, నెక్స్ట్ లెవెల్ బేకార్. రాజా సాబ్ బాగుందండి దీనికంటే. నేను థియేటర్లో ఇట్లా అరే దీనికంటే రాజా సాబ్ చూడొచ్చు అనిపించింది నాకు. ఇది పోయి దురంధర్ చూస్తా మళ్ళీ నేను 3 hours 14 minutes. దీని అమ్మ కాదు, కొట్టాలి ఒక్కొక్కడిని. టికెట్ హైక్లు పెట్టారు కదా, ఇట్లా పెట్టినప్పుడు క్లాస్ పెట్టాలి. మీకు నచ్చకపోతే మీకు డిఫరెన్స్ అమౌంట్ ఇస్తామని చెప్పి. అంత బేకార్ ఉంది. వీళ్ళు టికెట్ హైక్లు ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళకి తెలుసు 2-3 days తర్వాత ఈ సినిమా పోతుందని చెప్పి, అందుకే పెట్టారు. ఉంటాయి జనాలు వస్తారు, ఉన్నారుగా కొంతమంది. అవునా, సరే అయితే ఓకే అండి. కనీసం ఇప్పుడైనా మ్యూజిక్ ఏం లేదండి, అసలు ఏముంది సినిమా మొత్తం బేస్ పెట్టారు తప్ప ఏం లేదు. ఆ డబ్బులు ఎక్కడున్నాయో ఏంటో నాకు తెలియదండి. అంతా మాటలే కానీ ఏం లేదండి. సారీ, అస్సలు బాగాలేదండి. అస్సలు బాగాలేదు. మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళకి మంచిగా రారా బాబు సినిమా చూద్దామని చెప్పి తీసుకెళ్ళండి, వాళ్ళకు ఉంటుంది. ఇది అలా చెప్పాలంటే ఆ లెవెల్లో ఉంది సినిమా. అరే నిద్ర ఎక్కడ వస్తుంది బ్రో, మధ్యలో ఇట్లా పోతుంది. బేస్, ఎలివేషన్, స్లో మోషన్. అరే ఎన్నిసార్లు నీ అమ్మ 3 hours 14 minutes సినిమా ఇది. ఆ ఎలివేషన్లు స్లో మోషన్లు తీసేస్తే 2 hours కూడా కాదు ఈ సినిమా. అరే ఆడు వస్తాడు స్లో మోషన్ బేకార్. తెలుగు డబ్బింగా టాక్సిక్, గొంతులో గ్యాస్ అయిపోయింది, పెన్లో ఇంక్ అయిపోయింది. తుస్సో బుస్సు కేజీఎఫ్తో ఆకాశంలోకి వెళ్ళాడు మన యశ్. ఈ సినిమాతో యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయన కానీ రాంగ్ స్టెప్ వేసేసుకుని తొక్కేసుకున్నాడు. సో ఒక మంచి అట్రపిల్ల పడిపోయింది. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. చూసాక బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. సో ఒక మంచి చేస్తారు. 100 కోట్లు వస్తే గొప్ప, వరల్డ్ వైడ్గా మంచి అట్రపిల్ల పడిపోయింది. సారీ యశ్ అన్న, దయచేసి అలాంటి సినిమాలు చేయకు. మంచి కథతో రా, ఇటు డైరెక్షన్ అట్రపిల్లాపు వద్దు. ఎంత తక్కువ మాడుకుంది మంచిది. నాకైతే సినిమా నచ్చలేదు. ఐటమ్ సాంగ్లు చాలా ఉన్నాయి కానీ నేను రుక్మిణి వసంతం కోసం వచ్చా. రుక్మిణి వసంతం మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళలోకి వచ్చింది, అంత గ్లామర్గా చూపించారు. సినిమా నాకు నచ్చలేదు. అట్రపిల్లాపు నేను 5కి -0 ఇస్తా. 0 ఏంటి ఇచ్చేయడమే. అట్రపిల్లాపు. నమస్కారం బాబా. మెయిన్ మాత్రం డైరెక్టర్ గారికి చెప్తున్నా, కొన్ని డిసప్పాయింట్ అయినా భయ. నాకు కొంచెం లాగ్ అనిపించింది సినిమా. అంటే స్టోరీ అంటే ఏం లేదు. ఆ స్టోరీ ఏంటంటే ఆ హీరో డాన్గా ఎదగాల, మాఫియా డాన్గా ఎదగాల, ఆయన ఎలా ఎదగాలనేది స్టోరీ. నాకైతే భయ యశ్ బాడీ, 3 హీరోల్ని ఆ రొమాన్స్ ఉంటుంది భయ. అబ్బా ఏ సినిమాలో చూడలే భయ. ఏమైనా ఆర్ఎక్స్ అంటాడు, ఏ సినిమా కొట్టు కూడా పోతూనే ఉన్నాడు. దొరికిన దాన్ని దొరికినట్టు వేసిన దాన్ని వేసి కూడా పోతాడు భయ. నాకు అది మాత్రం నచ్చింది భయ. ఈ ఫైట్ సీన్ ఏం నాకు వర్కౌట్ కాలేదు. అది చూసుకుంటా ఉన్నా, ఇంకా కాసేపు ఉంటే బాగుండే, ఇంకా కాసే ఆతృత ఉంటుంది కదా భయ. అది మాత్రం ఇది ఒక సాంగ్ ఉంటుంది భయ, రొమాన్స్ సాంగ్ బీచ్లో. అబ్బా ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్ భయ. కానీ నాకు ఏంటంటే రొమాన్స్ తప్ప ఫైటింగ్ నాకు అర్థం కాలే భయ.
అది ఎందుకు పెట్టిండో అది ఏమున్నదో ఒక మాఫియా డాన్గా ఎదగాలనుకున్నాడు ఎదిగిండు భయ. అదే నైనతార వాళ్ళ అక్క క్యారెక్టర్ వేసింది. ఆ స్టోరీ అంతా భయ చంపుకుంటా నరుక్కుంటా పోతాడు, అప్పుడప్పుడు రొమాన్స్ చేస్తాడు. ఇదే భయ స్టోరీ నాకు నచ్చలే భయ. మెయిన్ ఇంకోటి చెప్తా భయ, కర్ణాటక సినిమాని ఇంత హైప్ చేస్తారు కాబోయే మన తెలుగు సినిమాని తొక్కేసింది భయ. ఇడుముడి సినిమాని ఎంత మంచి సినిమా భయ, ఈ సినిమా తెచ్చిపెట్టి ఆ సినిమాని తొక్కేసింది భయ. పాపం తెలుగు సినిమాని కాపాడండి భయ. అసలు కూతురు అండ్ తండ్రి ఎమోషనల్ సినిమా అంత మంచి సినిమా. ఈ సినిమా ఇలాంటి సినిమా తెచ్చి రోత సినిమాని పెట్టిళ్ళు. అరే అలాంటి మంచి సినిమాకి సపోర్ట్ చేయండి భయ. రవితేజ నీళ్ళు 4 రోజులు 100 కోట్లు కొట్టింది, ఇంకా నడిచి ఇంకా కొట్టేది భయ. ఈ టాకీ సినిమా అని తొక్కేసి అదొకటే బాధ అనిపించింది భయ. కానీ రొమాన్స్ బాగుంది భయ. అసలు సినిమాలో 0-0-0-0 ఆడి కారుకుంటే జీరోస్ కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి. 2000 మంది వచ్చారు 6 స్క్రీన్లకి. అయినా 200 నిమిషాలు హింసించి చంపేశారనమాట థియేటర్. ఇంత డైరెక్ట్ లేడీస్ రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా సైడ్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఈ గీతాదాస్ గారు డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చారనుకో డైరెక్టర్లు అందరూ సైడ్ ఇచ్చేస్తారు 100%. ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ 400 పెట్టిన మేమే ఎంత బాధపడితే కన్నడ ప్రేక్షకులు 2,000 పెట్టారు సినిమా కోసం. యాష్ అనే వ్యక్తి కేజీఎఫ్కి ముందు ఎవరికి తెలియదు, కేజీఎఫ్ తర్వాత ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు టాక్సిక్ తర్వాత మళ్ళీ ఆయన ఎవరికి తెలియదు అనమాట. ఇంకా అంటే కరెక్ట్గా చేస్తే ఎవరైనా బాగుంటుంది అన్న. కోర్టు మూవీలో కూడా లేడీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, తెలియదా మీకు? ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అని చిన్న హీరోతో తీసి పెద్ద హిట్ చేశారు. రాజమౌళి గారి సినిమాల్లో కూడా కో డైరెక్టర్స్ ఉన్నారు, లేడీస్ డైరెక్టర్. వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు రాజమౌళి గారికి. ఇక్కడ ఇంత ఘోరం అసలు సినిమా. అసలు టెంపుల్ రన్ గేమే బెటర్ సినిమా కన్నా, అంత బాగుంటుంది. టెంపుల్ రన్ గేమ్ అయితే మనకి డబ్బులు మిగులుతాయి, మంచిగా కాపీ టీ అని చేసుకోవచ్చు. స్టార్ బాక్స్కి వెళ్ళి కాపీ తాగి టెంపుల్ రన్ ఆడుకున్నంత ఉత్తమం లేదు సినిమాకు. 200 నిమిషాలు తీశారు, కనీసం 2 నిమిషాలు సీన్ అని ఎవరికైనా అర్థమైందా? ప్రతి దీనికి డాడీ ఎంతమంది అలా ఇదేంటి ఎంపైర్ ఆవరాఫ్ అన్న హీరో ఇమ్రాన్ హస్మీతో తీయచ్చు కదా, ఎంత రొమాన్స్ పెట్టే. లేడీ డైరెక్టర్ అయితే అంత రొమాన్స్ పెడతారా? ఆవరాఫ్ అన్న హీరోతో ఇమ్రాన్ హస్మీతో తీసుకోవచ్చు కదా ఏ సర్టిఫికేట్. రొమాన్స్ ఎందుకు నచ్చదు బ్రో? పిచ్చే కోసుకుంటాం కానీ తీసే పద్ధతి ఉండాలి. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీకి రొమాన్స్ పెట్టకూడదు. అయినా అంతమంది రొమాన్స్ చేస్తే చండాలంగా ఉంటుంది. లేడీస్కి ఏమంటారు, పిచ్చి అంటారు కదా, ఇక్కడ వేరే పదాలు వాడతారు. ఒకరితోనే పెట్టారు. హీరోయిన్ కేఆర్ అద్వాని దేనికి పెట్టుకున్నారు? నయనతార అక్క క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చండాలం. సినిమాలో 0-0-0-0-0. ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది. అంటే ఏం లేవు, సాంగ్స్ లేవు, మళ్ళీ ఇంకేం లేవు బ్రో. అసలు ఐటమ్ సాంగ్ లేవు. అట్లానే చూసినా కంటెంట్ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరెవరు ఏం క్యారెక్టర్ చేస్తున్నారు అనేది డైరెక్టర్ అనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంది. 4 years తర్వాత వచ్చింది కదా కేజీఎఫ్ తర్వాత. రాంగ్ స్టెప్పే బ్రో. ఆయన 2 సినిమాలు హిట్ కొట్టినాక స్టోరీ కలెక్షన్లో మంచి సినిమా తీస్తే బాగుండే. ఏం లేని స్టోరీని తీయడం అనేది ఆయనకి కెరీర్లో రాంగే కదా బ్రో. కంటెంట్ లేదా, స్టోరీ కంటెంటే లేదు అసలు ఫస్ట్ గోవాలో అయినా లీడర్ ఉంటాడు, అక్కడి నుంచి మాఫియా లీడర్ నుంచి ఏదేదో స్కామ్లు చేస్తూ ఉంటాడు. కానీ అసలు ఆ కంటెంట్ అనేది చూపించలే మధ్యలో. తండ్రి కొడుకులు ఇద్దరు డ్యూయల్ రోల్. తండ్రి కొడుకు సెకండ్ హాఫ్లో వస్తాడు, కానీ ఎందుకు వచ్చి ఏం చేస్తాడు, రివెంజ్ తీసుకుంటాడు, అసలు అర్థం కాదు. సీన్ అసలు అర్థం కాదు. నయనతార రోల్లో ఉంది. ప్రమోషన్స్లో నయనతార మాట్లాడింది సినిమా ఇలాంటి సినిమా లేదు బ్రో. నయనతార డిసప్పాయింట్మెంట్ ఉంది సెకండ్ హాఫ్. టెస్ట్ చెప్పాడు కదా, పెద్దలు మాత్రమే రావాలి. ఆ రేంజ్లో ఉన్నాయి బోల్డ్ సీన్. బోల్డ్ సీన్లు ఉన్నాయి బ్రో, ఉన్నాయి. కానీ కొద్దిగా యూత్కి, కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా చెడిపోయే సినిమాలే కానీ హెల్ప్ చేసే సినిమాలు కావు. 3 గంటల పైన ఉంది కదా సినిమా. అవును, బాలే బ్రో. ఫస్ట్ హాఫ్కే మీరు కూర్చొని వెళ్ళిపోతారు ఇంటికి, అట్లుంటుంది అన్న. టాక్సిక్ సినిమా ఇది ఒక పెద్ద టార్చర్ సినిమా అన్న. అంటే అసలు నాకు సినిమా అనేది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా సీన్ అర్థమవుతుందేమో అని చెప్పి చూశాను, కానీ నాకైతే అసలు ఏ సీన్ కూడా అర్థం కాలేదన్న. అంటే అసలు మంచి స్టోరీ లేదు, ఒక మంచి స్క్రీన్ ప్లే లేదు, ఒక లైన్గా డైరెక్షన్ లేదు, అసలు ఒక మంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లేవు, అసలు ఏం లేవన్న సినిమాలో. అంటే యష్ గారి యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, తన ఫైటింగ్ స్కిల్స్ బాగున్నాయి, తన ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. ఫస్ట్ హాఫ్లోనే ఒక 6 సీన్లు వస్తాయి అనమాట. అసలు దానికి పిచ్చెక్కిపోతాము. అంటే స్టార్టింగ్ నుంచి సినిమాలో ఏమైనా మంచి మెసేజ్ ఉంటే చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటే చూస్తారు, కానీ థియేటర్ మాత్రం ఈ సినిమా మాత్రం పడుకోవడానికి వెళ్ళినట్లయితే అనిపిస్తుంది అన్న మనకైతే. అసలు వేస్ట్ అన్న నిజంగా. అంటే యష్ గారికి మనం కేజీఎఫ్ చూసాము, కేజీఎఫ్ 2 చూసాము, ఈ సినిమా కూడా అసలు వేరే రేంజ్కి వెళ్తుందని చెప్పి అనుకుంటాము, కానీ ఈ సినిమా మాత్రం ఇక్కడే ఉండిపోయింది అన్న, ఇక్కడికి కూడా వెళ్ళదు సినిమా. కేజీఎఫ్ కూడా అలానే ఫస్ట్ పార్ట్ అర్థం కాలేదు, తర్వాత
సీక్వెన్స్ ఏమైనా ఉందా దీంట్లో? అన్న దీనికి సీక్వెన్స్ ఏంది అసలు? ఫస్ట్ ఈ సినిమా తీయడమే వేస్ట్ అని చెప్పి చెప్తున్నాను అన్న నేనైతే. ఈ సినిమాని ఒక టార్చర్ సినిమా 3 hours అసలు థియేటర్లో ఎందుకు కూర్చున్నామో ఎలా కూర్చున్నామో అసలు వేస్ట్ అనమాట. నేను ఏదో ఒక సీన్ అర్థమవుతుందని చెప్పి కూర్చున్నా, కానీ నాకు 3 గంటలు వేస్ట్ అనే అనిపించింది. సో పార్ట్ 2 ఏంది అసలు? ఈ సినిమానే వేస్ట్ అన్న అంతే అన్న. సాంగ్స్ బీజిఎం కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము, కానీ ఈ సినిమా అయితే అంత ఏం లేదనమాట. అసలు ఫస్ట్ అసలు స్క్రీన్ ప్లేనే లేనప్పుడు ఇంకా సాంగ్స్ కానీ ఎలా ఉంటాయన్న అంతే. డైరెక్షన్ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదన్న. డైరెక్టర్ గారు కూడా ఇదే చెప్తా, కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కొత్తగా చేద్దాం అనుకున్నారు. అది అప్పుడప్పుడు హిట్ అయితే అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఇది మాత్రం చాలా డిజాస్టర్ అయిపోయింది అన్న. కేజీఎఫ్ కంటే మించుంది పోయే ఇందులో. వైలెన్స్, రొమాన్స్, మసాజ్లో ఏది పోయేది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమైపోతుంది పోయి సినిమా అంతా. తెలుగు మీడియం వాళ్ళకి ఏం అర్థం కావట్లే. దయచేసి సినిమా తీస్తే మాలాంటి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏందండి? సినిమాలు తీయండి, తెలుగులో బొమ్మ వేయండి, డైలాగులు ఏమైనా చెప్తే తెలుగులో పెట్టండి. ఎంతసేపు ఫ్రెంచు, డచ్చు, ఇంగ్లీషు, గోవా పోద్ది, అమెరికా పోద్ది, చైనా పోద్ది. తెలుగులో ఎక్కడ ఉండేది ఈ సినిమా? ఏదా ఈ సినిమా? ఇంగ్లీషు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. అదే కదా, సగం నెగిటివ్ ఉంది, సగం పాజిటివ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలి అర్థం కావట్లే. మధ్యం స్థితిలో ఉందట. హీరోయిన్స్ అబ్బా కేరా అధ్వానంగా చేసేవి కదా యాక్టింగ్. అధ్వానంగా ఉందా బాబు ఆయన అమ్మ. కేరా ఎక్కడ పోయినావు కేరా? నువ్వు ఏంది కేరా? చచ్చిపోయింది కేరా. బాగుండదన్నారా? బాగాలేదన్నారా? కరెక్టేనండి. అవును, వాళ్ళకి నచ్చపోతే నాకైతే పెళ్లి కాల, లవర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళు బ్యాచులర్ కొన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చారంటే 3 గంటల సేపు పండగ. అంతే ఇంకా అమ్మాయిలు ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ అబ్బా, ఇంగ్లీష్ అమ్మాయిలతో, ఫ్రెంచ్ అమ్మాయిలతో, గోవా అమ్మాయిలతో అబ్బా. తెలుగు అమ్మాయిలు చిక్కర నీకు ఎక్కడ? తెలుగు అమ్మాయిలు లేరంతే. రొమాన్స్ కావాలన్నా మీరు ఫ్యాషన్ టీవీ చూడాల్సిన పనే పని, హెచ్బిఓ ఛానల్ చూడాల్సిన పనే పని, క్రోమ్లో పోవాల్సిన పనే పని. ఈ సినిమాకి వస్తే టాక్సిక్ సినిమాకి వచ్చారంటే రొమాన్స్, వైలెన్స్, కన్వీనియన్స్ అబ్బా మొత్తం కన్ఫ్యూజన్ పెట్టేసే భయ. పార్ట్ ఉంది. యశ్ యాక్టింగ్ అయితే ఉందబ్బయ్య. అబ్బా రొమాన్స్లో ఏం చేశాడు భయ? రొమాన్స్లోనే గన్నం, రొమాన్స్లోనే కామెడీ, రొమాన్స్లోనే ఫైటు, రొమాన్స్లోనే రొమాంటిక్ ఫీలింగ్. మళ్ళీ అబ్బా నాయన మొత్తం తాగి పోతాడేమో భయ. ఏంది భయ తాగుడు? బ్రో మూవీ చాలా మంది బాగాలేదు అని నేను ఇక్కడే లేని అనుకుంటాగా 3-4 సార్లు విన్నా. బాగాలేదు అని చాలా మంది చెప్తున్నారు. నేను చెప్తున్నా, సినిమాలో ఐటెం సాంగ్ లేదు. మొన్న ఏదో ఫైటర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐటెం సాంగ్ లేదన్నప్పుడు ఐటెం సాంగ్ పెట్టేశారు. ఐటెం సాంగ్ లేదన్నప్పుడు ఐటెం సాంగ్ పెట్టేశారు. ఎస్సీ సినిమాలో మీకు ఏం నచ్చలేదు? బిలివే సెన్సా, ఫైటింగ్సా, సాంగ్స్ ఒక్కటి లేవు అంతే. సాంగ్సా దాని అమ్మ ఫైటింగ్లు ఎంత కొడతాం. మన వన్ బాడీ చూసి మనకు కొన్ని కోట్లు పెట్టచ్చు. ఎస్ బాడీని చూసే ఆ టాటోలు అదేంది నేను చూసిన ఇక్కడే చూసిన. చాలా మంది అన్నారు బాగాలేదు, సినిమా బాగాలేదు. 3 hours 40 minutes ఉంది సినిమా. నేను కానీ చూశాను, బట్ ఓకే 14 minutes ఉంది. బట్ ఇక్కడ చాలా మంది అన్నారు, కానీ నేను అనుకున్నట్లు ఎస్ మాత్రము ఆ బాడీకే పెట్టచ్చు కొన్ని కోట్లు. ఆ ఎస్ ఆ టాటోకు కానీ ఆ బాడీకి కానీ. అరే ఏం నచ్చలేదు. ఎంతమంది ఏం చెప్పినా ఎవరికి నచ్చకపోయినా నచ్చినా సినిమా మాత్రం పక్క పుష్ప 2ని దాటుతుంది బా. చెప్పేటాలు చెప్తారు. నేను మాత్రం చెప్తున్నా, ఎస్ మాత్రం ఇచ్చి వాడేసిండు అబ్బా. ఏకదమ్ ఇచ్చి వాడేసిండు సినిమాని. ఈ లెవెల్లో కాదు, డబల్ యాక్షన్తో ఇచ్చి వాడేసిండు. ఒక్క యాక్షన్ కాదు, రొమాన్స్. దీని అమ్మ జీతం. అదేమన్నా నువ్వు ఇట్లా రొమాన్స్ చేసి ఇట్లా యాక్షన్ చేస్తా అని నేను అసలు కళ్ళ గుట్టంగా అనుకోలేవు. అసలు మాత్రం నాకు నచ్చింది. అసలు నచ్చాడు సినిమాలో. ఎస్ చాలా బాగా చేశాడు. సినిమాకి మాత్రం యాక్టింగ్ చింపేశాడు. సినిమాలో కథ అంటే ఏమీ లేదు. అక్క కోసం తమ్ముడు ఎంత దూరం వెళ్తాడు అనేది లైన్ పెట్టుకొని మాత్రం ఈ సినిమా ఆడుతుంది. ఈ సినిమా మాత్రం ఒకటి చెప్పాలంటే చిన్నపిల్లలు మాత్రం ఈ సినిమాకి రాకూడదు, అందరూ పెద్దవాళ్ళతో మహా సినిమాకి రావాలి. సినిమా మనం చెప్పాలంటే ఓవరాల్గా యావరేజ్ సినిమా ఇది. కేజీఎఫ్ని మించి సినిమా లేదు, పుష్పాన్ని మించి మాత్రం లేదు. మీరు చాలామంది అనుకోవచ్చు పుష్ప రికార్డు బద్దలు అయిపోతే ఏ రికార్డు బద్దలు ఈ సినిమాతో. ఈ సినిమా ఓన్లీ యావరేజ్. సినిమా చూడడానికి ఎస్ మాత్రం ఎస్ కోసం వెళ్ళాలి అంతే, ఇంకేం లేదు సినిమాలో. అరే నేను అనుకోను లేడీ టైగర్ అవుద్ది అనుకున్నాను, ఆవిడ 0 టైగర్ అయ్యారు. ఎందుకంటే అసలు ఏం బాగాలేదు. ఏం కదమ్మా ఈ సినిమా కథ, అసలు ఏమని బాగుందా. యానిమల్ 2 అనుకున్నాను నేనైతే. యానిమల్ 0 కూడా లేదు ఇక్కడ సినిమా.
అమ్మ రొమాన్స్ అయితే ఉందన్న ఈ సినిమాలో మాత్రం, దాన్ని మించి ఉంది ఈ సినిమాలో. రొమాన్స్ ఎప్పుడు చూసినా రొమాన్స్ వస్తుందన్న. సినిమాలో స్టోరీ లేదు, ఒక నవ్వు లేదు, ఒక కామెడీ లేదు, ఏమీ లేదు. అమ్మ బాబు సెకండ్ హాఫ్ అయితే నాకు శివపుత్రుడు గుర్తొస్తాడన్న, శివపుత్రుడు సినిమా గుర్తొస్తుంది. అంత పిచ్చోళ్ళగా ఉంటాడని ఈ సినిమా. లాస్ట్ ఎస్ని పిచ్చోని చేస్తారు నిజంగా చెప్పాలంటే. ఈ సినిమాలో ఎస్ పిచ్చోని చేస్తారు. నేను కేజీఎఫ్లో కొన్నాను ఈ గన్లు, కేజీ సినిమాకి ఎప్పుడు వస్తాడు ఎస్ మళ్ళీ తీద్దాం, ఇవాళ తీసా. ఈ గన్ను విలువంతా పోయిందన్న, ఏం బాగోలేదు సినిమా. దీపావళి ఎప్పుడో రావాల్సిన నవంబర్లో ఈరోజు వచ్చిందన్న. థియేటర్లు పేల్చడాలు గెనలతో పడి అబ్బా తలనొప్పి సినిమా. నాకు మాత్రం ఎస్ క్యారెక్టర్ సూపరు. ఈ సినిమాకి యాక్షన్ రొమాంటిక్ అయితే రొమాంటిక్ సినిమాకి బా ఏం ఆపస్తాయి. కానీ ఈ రోజు నుంచి మా యశ్ అన్న మొగజాతి ఆనిముత్యం అసలుకి ఒక్కొక్క హీరోనితోని నలుగురు ముగ్గురు పిల్లల్ని అంటుండు. ఆ విధంగా ఉంది. విరగొడతామంటే చెప్పు మంచాలే విరగొడతామని చెప్పేసి ఆ రేంజ్లో తీసుకుపోతుండే. అసలు మామూలు ఎలివేషన్ కాదు. నాకు తెలిసి అరుంధతి సినిమాలో పశుపతి అయినా అరుంధతిని వదిలేయచ్చు, కానీ మా యశ్ మాత్రం ఏ హీరోని వదిలేడు కూడా. ఆ రేంజ్లో ఉంది. అసలుకి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది. అసలుకి ఆ బీజిఎం అన్న ఏదైనా సరే 5 హీరోయిన్లు ఉంటారు కదా, 5 హీరోయిన్లను మిక్స్ చేసి మరి ఏమంటారు తాగేసిండని చెప్పుకోవచ్చు. అసలుకి వేరే లెవెల్ అనిపించింది. ఆ మ్యూజిక్ అయినా ఏదైనా సరే నిజంగా చాలా కిక్ ఇచ్చిన మూవీ అన్నది. చాలా అంటే చాలా బాగుంది. గోవాలో జరుగుతున్న కథ కదా ఇది, ఎక్కడైనా గోవా ఫీల్ వచ్చిందా? యా గోవా ఫీల్ ఉంది. అండ్ కొన్ని స్నోలో జరిగే సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. ఇప్పుడు క్యాష్ను ఆడేవాళ్ళు ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎలా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నారు తెలియకుండా, వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ప్రెజర్ ఎలా పడుతుంది అనేది ఒక పాయింట్ ఉంది అంతే. మరీ ఎక్కువ డెప్త్ ఏం చూపించలేదు, ఒక చిన్న పాయింట్ ఉంది అంతే. యూత్ ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలంటే ఒక డెసిషన్ అనేది కరెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.